దేశవ్యాప్తంగా కూడా మొత్తానికి వక్ఫ్ బోర్డులకు సంబంధించి చర్చ అయితే కొనసాగుతూ ఉన్నది. ఇక వక్ఫ్ బోర్డులో ముస్లింలే ఉండాలంట. మొత్తానికి ఎక్స్ ఆఫీషియో సభ్యులు మాత్రమే ఏ మతం వాళ్ళైనా ఉండొచ్చు. ఇకపోతే వక్ఫ్ సవరణ చట్టం పైన విచారణలో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలంట. హిందూ ట్రస్ట్లో ముస్లింలను అనుమతిస్తారా అని కేంద్రానికి ప్రశ్న. మధ్యంతర ఉత్తర్వుల జారీ దిశగా సంకేతాలు. తదుపరి విచారణ మొత్తానికి నేటికి వాయిదా పడినటువంటి అంశం. ఇక ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించి. వక్ఫ్ బోర్డు అనేది కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి ఒక చట్టం. ఈ చట్టము మొత్తానికి నిరంకుశంగా ఉన్నదంట. మొత్తం ఆ చట్టం ఈ చట్టం ఎట్లా ఉందంటే సుప్రీంకోర్టుకు ఎలాంటైతే హక్కులు ఉన్నాయో అంతకంటే ఎక్కువనే ఉంటాయట ఈ వక్ఫ్ బోర్డుకు. వక్ఫ్ బోర్డు అనేది ఏదైనా భూమి, ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూమి అని ఒక నోటీస్ జారీ చేస్తే ఇక ఏ కోర్టు కూడా దాన్ని ఎదుర్కోవడం కష్టమే. ఇక ఎవరికీ లేవు. ఇక దాన్ని ఎదుర్కోవడం ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మోదీకి, ప్రధానికి ఎవరికి ఉండదంట. ఇక వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూమి కిందనే లెక్క వాళ్ళు నోటీస్ జారీ చేస్తే. ఇక అట్లా ఉన్నది. అసలు ఈ వక్ఫ్ బోర్డు చట్టం అనేది కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిర్రు. ఇది అసలు ఎందుకు తీసుకొచ్చిర్రు అనేది కూడా మరి వాళ్ళ లాభ ఉపేక్షం కోసమే తీసుకొచ్చిరా, మరి ఎందుకు తీసుకొచ్చిరో మొత్తానికైతే. ఇకపోతే తదుపరి సిజేఐగా బీఆర్ మొత్తానికి గవాయ్. కేంద్రానికి సుప్రీం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా సిఫారసు చేసిరట. సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్గా జస్టిస్ భూషణ్ రమణ కృష్ణ గవాయ్, బీఆర్ గవాయ్ ఇక నియమితులు కానున్నారు. 52వ సిజేఐగా మే 14న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ కాలం వచ్చేసి మే 13న ముగియనుంది. ఈ నేపథ్యంలో తన తర్వాత సీనియర్ అయినటువంటి జస్టిస్ బీఆర్ గవాయ్ని కూడా సిజేఐగా నియమించాలని కేంద్రానికి సిజేఐ సంజీవ్ ఖన్నా సిఫార్సు చేశారు. జస్టిస్ బీఆర్ గవాయ్ ఇక సిజేఐగా 6 నెలల పాటు సేవలు అందించనున్నారు. ఇక జస్టిస్ బీఆర్ గవాయ్ ఆర్టికల్ 370 రద్దు, ఎలక్టోరల్ ఇక బాండ్లపై నిషేధం, ఇక మొత్తానికి నోట్ల రద్దు, ఎస్సీ వర్గీకరణ పైన ఇచ్చినటువంటి కీలక తీర్పుల్లో భాగస్వాములుగా ఉన్నటువంటి అంశం. ఇక ఇంకొకటి ఇక్కడ విషయం ఏంటంటే డోలో ట్యాబ్లెట్ల ఇవి చాక్లెట్ల. అయితే ట్యాబ్లెట్లు మొత్తం చాక్లెట్ల లెక్క మింగుతారట. డోలో ట్యాబ్లెట్లు చాక్లెట్ల లెక్క మింగుతూ ఉన్నారట. ఇది కరోనా ఎప్పుడైతే సంభవించిందో కరోనా టైం నుండి ఇంకా 350 కోట్ల ప్యాకెట్ల అమ్మకాలు జరిగినాయట. కరోనా వచ్చినప్పటి నుండి ఇప్పటికీ 350 కోట్ల ప్యాకెట్ల అమ్మకాలకు పోయినాయి ఈ డోలో 650. కరోనా తర్వాత విపరీతంగా పెరిగిన డోలో 650 వాడకం. ఇక నెత్తినొచ్చినా జ్వరం వచ్చినా ఇష్టం ఉన్నట్లు మింగేస్తున్న జనం. నెత్తినొచ్చినా జ్వరం వచ్చినా ఈ డోలో 650 తీసుకొచ్చుకొని మింగుతూ ఉన్నారట. అతిగా వాడితే లివర్, కిడ్నీలు దెబ్బతింటాయంటున్నటువంటి డాక్టర్లు. ఇక మొత్తానికి క్యాబ్డరీ జెమ్స్ లెక్క ఇక డోలోను వాడేస్తున్నటువంటి భారతీయులు ఇక అంటూ సోషల్ మీడియాలో ఓ డాక్టర్ పోస్టు క్షణాల్లోనే వైరల్ అయిపోయిందట. ఈ డోలో 650 ట్యాబ్లెట్స్ ఏదైతే ఉందో అది అడ్డగోలుగా వాడుతూ ఉన్నారట. ఓ డాక్టర్ తీసి ఆయనతో పోస్ట్ చేసిందట. ఇక డోలో 650 ట్యాబ్లెట్లు అడ్డగోలుగా వాడుతూ ఉన్నారని పోస్ట్ చేస్తే అది వైరల్ అయిపోయిందట కాస్త. మొత్తానికి దాంతో కిడ్నీ సమస్యలు ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఎక్కువ మింగితే లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది వచ్చేసి కరోనా అయిపోయిన తర్వాత దీన్ని వాడకం ఎక్కువ అయిపోయింది. ఇక కరోనా నుండి మొదలు అనుకోండి, అప్పటి నుండే వాడకం ఎక్కువ అయిపోయింది. ఇక జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఒంట్లో కాస్త నలతగా అనిపించినా సరే డోలో 650 టాబ్లెట్లు మొత్తానికి మింగడం భారతీయులకు అలవాటుగా మారిందని కూడా డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాక్లెట్ వేసుకున్నట్టే వేసుకుంటారు. జ్వరం వచ్చిందనగానే ₹1, ₹2 ఇది. ఓ దగ్గర ₹1, దగ్గర ₹2 కావచ్చు. ఇక ₹2 ఇవ్వగానే చాక్లెట్ లెక్క గోళీ ఇవ్వగానే వేసుకుంటారు. ఇంకేమున్నది, తక్కువ రేటుకు ఎక్కువ మైలేజ్ వాడేస్తారు అన్నట్టు. మరి దాంతో అనర్థాలు ఎన్ని వస్తాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మాత్రం గుర్తించలేరు. ఏమన్నా కొంచెం తలకాయ నొప్పి, జ్వరం వచ్చినట్టు కాగానే తీసుకొని వేసుకోవాలి. ఇక ముఖ్యంగా కరోనా తర్వాత డోలో వాడకం విపరీతంగా పెరిగిపోయిందని కూడా చెబుతున్నారు. ఈ టాబ్లెట్ అమ్మకాలు గతంలో కంటే రెట్టింపు అయినట్లు కూడా కంపెనీ గణాంకాలు వెల్లడిస్తున్నాయని కూడా అన్నారు. ఇక అయితే
సాధారణ పరిస్థితుల్లో డోలో ప్రమాదకరం కాకపోయినప్పటికీ అతివాడకం అనేక అనర్థాలకు దారితీసే అవకాశం ఉందని కూడా డాక్టర్లు హెచ్చరించారు. శరీరంలో ఏ అస్వస్థతకైనా జ్వరం ఒక లక్షణం. పదే పదే డోలో ట్యాబ్లెట్లు మింగడం వల్ల జ్వరం తగ్గుతుంది, కానీ శరీరంలోని అసలు వ్యాధి ఇక మరుగున పడుతుందని కూడా తెలిపారు. అసలు వ్యాధి మరుగున పడుతుంది. ఇక డోలో అతివాడకం వల్ల దీర్ఘకాలిక రోగాల లక్షణాలు కూడా మరుగున పడిపోయి వ్యాధి నిర్ధారణ ఆలస్యమవుతుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. ఇగో వ్యాధి నిరోధక శక్తి అనేది మన దగ్గర ఉంటుంది. ప్రతి మనిషిలో కూడా వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. అది కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుందంట ఈ గోళీలు వాడడం వల్ల. అతిగా వాడితే ఇక మొత్తానికి లక్షకు చేరువలో గోల్డ్ ఇంత గోల్డ్ ధర పెరిగిపోతూ ఉన్నది. బంగారం ధర తగ్గుతుందని మనం అనుకున్నాం, కానీ మొన్నడాక తగ్గింది, బెడేలమని మళ్ళీ పెరిగింది. తులం బంగారం రేటు బుధవారం వచ్చేసి లక్షకు చేరువైంది. ఢిల్లీలో మొత్తానికి 1650 పెరిగి ఇక ఆల్ టైమ్ మొత్తానికి హై రూపాయలు 98,100కి చేరింది. ఇక యుఎస్ చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రం కావడంతో గోల్డ్ వంటి సురక్షితమైనటువంటి పెట్టుబడులకు డిమాండ్ పెరుగుతున్నదట మొత్తానికి. ఇక విధ్వంసానికి పాల్పడితే చూస్తూ ఊరుకోం. ఇది కంచ గచ్చిబౌలికి సంబంధించినటువంటి భూ వ్యవహారానికి సంబంధించినటువంటి విషయం. విధ్వంసానికి పాల్పడితే చూస్తూ ఊరుకోమంటూ మొత్తానికి కోర్టు చెప్తున్నటువంటి అంశం. సుప్రీంకోర్టు చెప్తా ఉన్నది. ఇక పోతే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసిందంట. ఈ 400 ఎకరాలు మీరేం చేస్తారో మాకు అవసరం లేదు. ఇక 100 ఎకరాల్లో చెట్లను నరికివేయడం పైనే మా ఆందోళన. 400 ఎకరాలు మీరేం చేసుకుంటారో మాకు అవసరం లేదు, కానీ 100 ఎకరాల్లో చెట్లను నరికిరు కదా, దాని విషయం మీద మేము మాట్లాడుతున్నాం. మొత్తానికి సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం. ఇకపోతే పర్యావరణ అనుమతులు పాటించినట్లు తేలితే ఇక సిఎస్ అధికారులంతా జైలుకు వెళ్తారని కూడా హెచ్చరిక. ఇది అంశం ఏంటంటే పర్యావరణ అనుమతులు తీసుకున్నారా తీసుకోలేదా, ఏది 400 ఎకరాల్లో 100 ఎకరాల వరకు చెట్లను నరికేసిండ్రట. దీనికి సంబంధించి మరి పర్యావరణం నుండి అనుమతులు తీసుకుంటే వాళ్ళకు జైలు శిక్ష ఉండదు, లేదంటే సిఎస్తో పాటు అధికారులందరిపైన కూడా అందులో పాల్గొన్నటువంటి అధికారులందరిపైన కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉందట. తొలగించిన చెట్లు పునరుద్ధరించి ఇక వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు. అప్పటిదాకా స్టేటస్కో కొనసాగుతుందని కూడా వెల్లడి. ఇక సిఈసి రిపోర్టు పైన కౌంటర్ దాఖలు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి 4 వారాల గడువు. తదుపరి విచారణ మే 15కు వాయిదా పడింది. కంచగచ్చిబౌలి భూమి ఎవరిదో తేలేదాకా అమ్మొద్దు, తనఖా పెట్టొద్దు. ఆ భూమి ఎవరిదో ఆ విషయం తేలేదాకా ఆ భూమిని అమ్మొద్దు, సర్కారు తాకట్టు పెట్టొద్దు. ఇక లీజు కూడా ఇవ్వద్దట. ఇక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సిఫారసు చేసినటువంటి అంశం సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదిక అందజేత ఆ ఏరియాను మొత్తానికి సెన్సిటివ్ జోన్గా ప్రకటించాలి. ఇక వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్తో మొత్తానికి అంచనా వేయించేదాకా ఇక ఏ పనులు కూడా చేపట్టొద్దు. 1524 రకాల చెట్లను కూడా నరికేశారు. అందులో వాల్టా నుంచి మినహాయింపు లేనటువంటి 125 రకాల చెట్లున్నాయి. ఇక పలు విభాగాల నిపుణులతో మా కమిటీని కూడా పునరుద్ధరించాలి. ఇక ఆ భూమి హెచ్సియు యాజమాన్యంలోనే ఉన్నట్లు కనిపిస్తుందని కూడా వెల్లడి. మళ్ళా ఈ భూమి హెచ్సియు యాజమాన్యంలోనే ఉన్నట్లు కనిపిస్తుందట. ఇది ఇంకొకటి ప్రస్తావన మళ్ళా తెరపైకి వచ్చేసింది. కంచగచ్చిబౌలి భూమి ఎవరిదో తేలేదాకా కూడా అసలు దాన్ని అమ్మొద్దు, తనఖా పెట్టొద్దు, ఇంకోరికి లీజు కూడా ఇవ్వద్దు అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్. ఇకపోతే అభివృద్ధి పేరుతో పర్యావరణ విధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోబోమని కూడా కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో పర్యావరణ అనుమతులు పాటించినట్లు తేలితే ఇక సిఎస్ అధికారులంతా కూడా జైలుకు వెళ్తారని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఆ స్థలంలో ఐటీ పార్కు తెస్తారో ఏఐ పార్కు తెస్తారో మాకు అవసరం లేదు. ఇక ఆ భూములను మొత్తానికి మార్టిగేజ్ చేస్తారో అమ్ముకుంటారో మీ ఇష్టం, కానీ మొత్తానికి డజన్ బుల్డోజర్లతో 100 ఎకరాల్లో చెట్లను నరికివేయడం పైన మా ఆందోళన అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. మంచిగానే చెప్పింది కోర్టు కూడా. ఈ 400 ఎకరాల భూమికి సంబంధించి మీరు ఆడుకుంటారా, అందులో పాడుకుంటారా? రేవంత్ రెడ్డి వచ్చేసి అందులో ఫుట్బాల్ మ్యాచ్కు సంబంధించినటువంటి గ్రౌండ్ ప్లే తయారు చేసుకుంటాడా? ఆయన ఏమన్నా చేసుకొని, ప్రభుత్వం ఏమన్నా తతంగం చేసుకొని మాకు సంబంధం లేదు. కానీ ఇక 100 ఎకరాల్లో రాత్రికి రాత్రి 100 బుల్డోజర్ల 30 బుల్డోజర్లు పెట్టి ఎన్నో బుల్డోజర్లు పెట్టి చెట్లను నరికిపించారు.
చెట్లను నరికిన విషయం మీదనే మేము మాట్లాడుతున్నాం. ఒకవేళ చెట్లను నరికిన విషయంలో పర్యావరణం నుండి అనుమతులు తీసుకోకుండా చెట్లను నరికినట్లే అయితే ఆ సిఎస్ పైన అట్లాగే అధికారుల పైన అందరి మీద కూడా కేసులు అయిపోతాయి, జైలు పాలయ్యేటువంటి ఆ పరిస్థితి ఏర్పడుతుందంట మొత్తానికి. ఇక తొలగించిన చెట్లను పునరుద్ధరించి వన్య ప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కంచగచ్చిబౌలి భూ వ్యవహారంలో సుమోటో కేసుతో పాటు బీ ఫర్ ది చేంజ్ ఇక సొసైటీ ఇతరుల ఇంప్లీడ్ పిటిషన్ల పైన కూడా బుధవారం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ ఇక జార్జ్ మాసిహ్తో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఇక సుదీర్ఘ విచారణ జరిపించిందట మొత్తానికి. తప్పు చేసి వితండవాదమా ఇకనైనా అబద్ధాలు మాని కోర్టు చెప్పినట్టు చెట్లు నాటండి అంటూ కిషన్ రెడ్డి. కోర్టు చెప్పినట్టుగా ప్రభుత్వం తొందరగా చెట్లు నాటాలి 100 ఎకరాల్లో. ఇంకా కూడా వితండవాదము మాట్లాడితే బాగుండదని కిషన్ రెడ్డి చెప్తుండు. ఇక అర్ధరాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగులో చెట్లను నరికేశారని కూడా రాష్ట్ర సర్కార్ పైన ఫైర్. తెల్లందాక నరికేసిరీలు. ఇక కిషన్ రెడ్డి మొత్తానికి ఏనుగులు ఎటుపోయినాయి. కిషన్ రెడ్డి ఆ ఏనుగులు ఎటుపోయినాయి. ఏనుగులు ఏఐ ఫోటోలు వీడియోతో ఫేక్ పోస్టులు పెడతావా? అదే నిజమైతే పోస్ట్ ఎందుకు డిలీట్ చేసినావు? కేంద్ర మంత్రిపై మంత్రి శ్రీధర్ బాబు. కిషన్ రెడ్డి మరి ఏనుగులు ఉన్నట్టు పెట్టిండా ఏంది? కంచగచ్చిబౌలిలో ఏనుగులో కూడా ఉన్నట్టుగా పోస్ట్ చేసిరట. మరి ఆ పోస్ట్ ఎక్కడ పోయింది అంటున్నాడు. మరి పోస్ట్ అయితే నాకు కనిపించలే. మరి ఏనుగుల పోస్ట్ అయితే నాకు కనవాలే. కంచగచ్చిబౌలికి సంబంధించి నెమ్మనీలు జింకలు గవిట్నే చూపెట్టారు కానీ ఈ ఏనుగు ఉన్నదని మాత్రం మరి హైదరాబాద్లో ఏనుగు 400 ఎకరాలలో ఏనుగు ఉంటే ఒక్కసారి నా బయటకు వచ్చి కనబడదా? ఇక్కడ శ్రీధర్ బాబు కూడా కామెడీ చేస్తూ ఉన్నాడు ఏనుగు ఎటుపోయిందని. హైదరాబాద్లో ఏనుగులు ఉన్నాయా? ఈ పల్లెటూర్లలోనే పెద్ద జంగల్ 500-600 ఎకరాల జంగల్లోనే ఏనుగులు లేవు తెలంగాణ రాష్ట్రంలో. హైదరాబాద్లో కంచగచ్చిబౌలిలో ఏనుగు ఉన్నదట. శ్రీధర్ బాబుకి కనబడ్డట్టుంది. ఏనుగు ఎక్కడ కనబడదు మరి. పోంగారాంగ కాన్వాయిలో ఎప్పుడన్నా పోంగారాంగ ఈ మధ్య మంత్రి అయింది కదా, మంత్రి అయినందుకు స్వాగతం పలికిందో మరి ఏనుగు వచ్చి. ఏఐ ఫోటోలు వీడియోతో ఫేక్ పోస్టులు పెడతావా? కిషన్ రెడ్డి ఆ ఏనుగులు ఎటుపోయినాయి అంటుండు. ఇకపోతే ఢిల్లీ సూపర్ భూభారతిపై నేటి నుంచి రెవెన్యూ సదస్సులు. ఇవాళ నుంచి భూభారతి పైన రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నట. ధరణి పోర్టల్ తీసేసి భూభారతి తీసుకొచ్చారు. మరి ఇప్పుడైనా భూములకు ఉన్నటువంటి సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయా? మరి తండోపతండాలుగా ఇంకా జర నెత్తి మీద పడి ప్రజలను అతలాకుతం చేస్తాయో? ఇక భూభారతి పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసిన 4 మండలాల్లో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ఆయా గ్రామాల్లో రైతులకు ఎలాంటి భూ సమస్య ఉన్నా ప్రత్యేక ఫార్మట్లో దరఖాస్తులు తీసుకుంటారట. మొత్తానికి అన్నీ దరఖాస్తులు తీసుకోవడము, దరఖాస్తులు నింపడం వరకే ఉంటుంది. ఇదంతా ఈ పాలనైనా గట్ల ఉంటుంది. పేపర్లు నింపాలే, ఇయ్యాలి. ఆ పేపర్ మళ్ళీ మండల ఆఫీసులో ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. చెత్త బుట్టలు ఉంటుందా మరి ఇంకేమన్నా అసలు ఆ ఆఫీసులో పత్రాలు ఎక్కడ ఉంటున్నాయో ఆ సిబ్బందికి కూడా తెలుస్తలేదు. ఆ రకంగా పని జరుగుతూ ఉన్నది. ఇక ఢిల్లీ సూపర్ విజయం. సొంత గడ్డపైన ఢిల్లీ బోనీ కొట్టింది. రాజస్థాన్ రాయల్స్తో మొత్తానికి బుధవారం జరిగినటువంటి లీగ్ మ్యాచ్లో సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఢిల్లీ 20 ఓవర్లలో 188 స్కోర్ చేయగా ఇక రాజస్థాన్ 20 ఓవర్లలో అన్ని రన్సే చేసింది. సూపర్ ఓవర్లో మొత్తానికి రాజస్థాన్ 11/2 స్కోర్ చేయగా ఇక మొత్తానికి డీసీ 13/0తో మొత్తానికి ఈజీగా నెగ్గిందంట. ఇది క్రికెట్కి సంబంధించి. ఇకపోతే వక్ఫ్ బోర్డులో ముస్లింలు ఉండాలంటూ వార్త. ఇకపోతే గాంధీ కుటుంబం పైన అక్రమ కేసులు. గాంధీ కుటుంబం అంటే ఏది? కాంగ్రెస్ పార్టీలోది. గాంధీ కుటుంబం మీద అక్రమమైన కేసులు జరుగుతూ ఉన్నాయట. ఇది ముమ్మాటికి కక్ష సాధింపే. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చెప్తా ఉన్నాడు, మా మీద కేసులు జరుగుతూ ఉన్నాయి గాంధీ కుటుంబం మీద. ఇది ముమ్మాటికి కక్ష సాధింపే. ఇలా కక్ష సాధింపు ఎవరు చేస్తున్నారో అర్థమైపోతుంది. మీరు కేసీఆర్ తీసుకొచ్చినటువంటి పథకాలు కానీ కేసీఆర్ తీసుకొచ్చిన విగ్రహం తీసేస్తాడా? తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేటువంటి అది ఎందుకు అది మార్చడం? దానికి సమయం వేస్ట్, దానికి కళాకారుని తీసుకురావడం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ విగ్రహాలన్నీ మార్చుకుంటూ రావాలి, ఒక్కటి మార్చడం కాదు. విగ్రహాలు ఊరూరికి పెట్టిండు కేసీఆర్, అవన్నింటినీ తీసేసి కొత్త విగ్రహాలు పెడితే అయిపోతుంది. ఇక
రేవంత్ రెడ్డి మరి ఊరుకో గద్దె కట్టించి కొత్తది మళ్ళీ ఆ విగ్రహాలు కూడా కొత్త కొత్త ఏర్పాటు చేయి, ఇక ఉన్న పైసలు అన్నట్టు పెడితే అంటే బాగుంటుంది. ఇక ఈడీ తీరును వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ. అక్రమ కేసుతో గాంధీ కుటుంబాన్ని లొంగదీసుకోవాలని కూడా ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మిమ్మల్ని లొంగదీసుకొని మోదీ చేసుకునేది ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళని లొంగదీసుకొని మీతో ఓట్లు వచ్చేది లేదు, సచ్చేది లేదు. మిమ్మల్ని లొంగదీసుకొని ఆయన ఏదో ముందడికి పోదామనేటువంటి ఆలోచన లేదు. ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నాడు, మోదీ పని మోదీ చేసుకుంటా ఉన్నాడు. వీళ్ళనట లొంగదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారట, కేసులు పెట్టి లొంగదీసుకునే ప్రయత్నం. మిమ్మల్ని లొంగదీసుకోవాలా? మీ దగ్గర డబ్బులు లేవని తెలిస్తే మీరే ఎటు ప్లేట్ ఫిరాయించేది తెలియదు. మీరు ఇవాళ కాంగ్రెస్లో ఉన్నారని మీరు అనుకుంటారు. పొద్దున కేసీఆర్ రండి 100 కోట్లు ఇచ్చేస్తా 1000 కోట్లు ఇచ్చేస్తా అంటే రేపొద్దుగల మోదీ ఇస్తా అన్నా కేసీఆర్ ఇస్తా అన్నా జంపు జలానే అయిపోతారు మీరంతా. మీ పేరు దగ్గర ఉంటుంది, మీరు దగ్గర ఉంటారు. వీళ్ళనట లొంగ తీసుకోవడానికి మోదీ నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడట. ఈ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నాడు. ఇక అందులో భాగంగానే నేషనల్ హెరాల్డ్ ఇక మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చారని కూడా మండిపడ్డారు. ఈడీ తీరును కూడా వ్యతిరేకిస్తూ బుధవారం హైదరాబాదు ఆదర్శ్ నగర్లో ఎమ్మెల్యే కాటర్స్ నుంచి బిఎస్ఎన్ఎల్ ఆఫీసు వరకు కూడా నిరసన ర్యాలీ నిర్వహించారట. ఎందుకు నిర్వహించారు ర్యాలీ? ఇగో బట్టి విక్రమార్కేమో తీసుకొచ్చింది వార్త. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు 15 రోజులు ట్రైనింగ్ అట. అగో అంటే వాళ్ళకు పైసలు ఇయ్యరు. ఇక 15 రోజులు ట్రైనింగ్ పెట్టినాకనే పైసలు ఇస్తారట. ఈ ముచ్చట గమ్మతే ఉన్నది. మరి ఈ ముచ్చట ముందుగానే చెప్తే అయిపో కదా. దరఖాస్తులు అడ్డగోలుగా అప్లికేషన్లో పెట్టుకున్న తర్వాత నువ్వు ఇలా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే పైసలు ఇస్తామంటే ఏమన్నట్టు చెప్పు. మళ్ళీ ట్రైనింగ్ కోసం 15 రోజులు పోవాలి. 15 రోజులు పోయిన తర్వాత 15 రోజులు పూర్తయిన తర్వాత ఆడి బస్ కిరాయిలో ఇవ్వాలి. ఆయన సమయం ఏంది వేస్ట్. పుసుక్కనవానికి రాదు లోను, అప్పుడు ఆయన బతుకు మీద దెబ్బ వచ్చినట్టే కదా. ఇదో కథ. ఈ స్కీమ్ గేమ్ చేంజర్. డిప్యూటీ సీఎం బట్టి ప్రభుత్వం నుంచి 6,000 కోట్లు ఖర్చు, లబ్ధిదారులకు 1,600 కోట్లు బ్యాంకు లోన్లు. లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా విడుదల చేయగానే బ్యాంకర్లు ఇక మొత్తానికి లింకేజ్ మొత్తాన్ని రిలీజ్ చేయాలి. సర్కారు ఇచ్చేటువంటి సబ్సిడీని లోన్లు ఈఎంఐల కింద ఇక పట్టుకోవద్దు. బ్యాంకర్లతో సమావేశంలో సూచన. ఈ ముచ్చట్లు బాగానే ఉన్నాయి కానీ ఇది ఒకటి మంచిగా లేదు. ఇది బ్యాంకు వాళ్ళకు మంచిగానే సూచనలు ఇచ్చినావు కానీ ఈ ట్రైనింగ్ మాత్రం మంచిగా లేదు. ఈ ట్రైనింగ్ ఎందుకు మళ్ళీ నాకు అర్థం కాదు. ఈ ట్రైనింగ్ పెడితే సగం ఉన్న వాళ్ళంతా ఇంట్లోనే పోతారు. ఇక రావని నిర్ధారించుకోరు. ఇక మీకు రాజీవ్ యువ వికాస్ అనేది రాదని నిర్ధారించుకోరు. ఇక ఉచ్చుకు చిక్కి గర్భంతో ఉన్న చిరుత మొత్తానికి మృతి చెందింది. కడుపులోనే చనిపోయినటువంటి 2 పిల్లలు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోరం. చిరుత మృతికి ఫారెస్ట్ ఆఫీసర్ల నిర్లక్ష్యమే కారణం. 10 గంటల పాటు చోద్యం చూశారని కూడా మొత్తానికి స్థానికుల మండిపాటు. 10 గంటల పాటు చోద్యం చూసిరట. చిరుత ఉచ్చులో చిక్కుకున్నదట. ఇది గర్భిణికి సంబంధించినటువంటి చిరుత. ఈ చిరుత ఉచ్చులో చిక్కుకుంటే 10 గంటల పాటు చోద్యం చూసిరట. ఫారెస్టుల యొక్క నిర్లక్ష్యం వల్లనే ఆ చిరుత చనిపోయింది. చెల్లకు ఇల్లు రాసిచ్చాడని తండ్రికి తల కొరివి పెట్టని కొడుకు. అగో ఈ పాపం చూడుర్రి. చెల్లకు ఇల్లు రాసిచ్చిండట. ఇక తల కొరిగి పెట్టురా కొడుక అంటే నేను అసలుకే పెట్టా. చెల్లకి ఇల్లు రాసిచ్చినాక నేనేనే పెడతా అన్నాడట. మరి ఈయనకి తండ్రి కావన్నా ఈయనకు ఇల్లు కావన్నా. ఈడ ఆస్తుల పంపకాలే జరుగుతున్నాయి. ఇలా దేశంలో ఆస్తులే ముఖ్యమైపోయినాయి. ప్రేమలు అనేటివి గంగలు కలిసిపోయినాయి. పైస ఉన్నదా, పైసా దేకో తమాసా దేకో అంటారు చూడు. ఆ డైలాగ్ వచ్చేసింది కథ. తండ్రికి తలకొరివి పెడుతున్న చిన్న కుమార్తె రఘునందన్. చివరికి తలకొరివి కూతురే పెడుతుందట. ఇక కూతురికి ఇల్లు రాసిచ్చిందని నేను కొడుకు తలకొరివి పెట్టా అన్నాడట. ఇక కూతురే తలకొరివి పెట్టేటువంటి పరిస్థితి నేర్కొండ. ఎవరైతుంది? తండ్రి ఆత్మశాంతిస్తే సరిపోతుంది. వాస్తవానికి తండ్రి కూడా మంచిగానే కూతురు మీద ప్రేమ ఉంది కాబట్టి కూతురికి రాసిచ్చిండు. ఇక తండ్రికి ఆ కొడుకు మీద ప్రేమ లేనట్టున్నది. ఆయన పెట్టిందని అంతే. ఇప్పుడు ఇంటిని తిరిగి ఇస్తామని బతిమిలాడిన అంత్యక్రియలకు రాలేదు. అంత్యక్రియలకు రమ్మని చెప్పిరట. ఇల్లును తిరిగి ఇస్తామని అయినా రాలేదట. తండ్రి చితికి నిప్పు పెట్టిన చిన్న బిడ్డ. మహబూబా నగర్లో ఘటన. కొడుకుకు 15 ఎకరాలతో పాటు 60 లక్షల క్యాష్ ఇచ్చిన తండ్రి. ఇంకేందా 15 ఎకరాలు ఇచ్చిండట, 60 లక్షల క్యాష్ ఇచ్చిండట. ఇంతగానం ఇచ్చినాక కూడా ఒక ఇల్లు కానే పోయిందా నీ పాపం అంతా. ఇక మా అయ్య బీకిండు కానీ ఇవన్నీ దక్కినాయి. ఇక ఆ దరిద్రమే వద్దనుకున్నట్టున్నాడు కొడుకు. అయినా ఇల్లు ఇవ్వలేదంటూ తండ్రిపై కోపం పెంచుకున్న కొడుకు. ఇక వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్లో వెల్లడి. మొత్తానికి
ఖనిజాలు లోహాల ఎగుమతిని నిలిపివేయడం పైన రగిలిపోతున్న అమెరికా. అది అమెరికా ప్రారంభించిన టారిఫ్ యుద్ధమన్న చైనా తమ దేశంపై ఎంత సుంకం వేశారో ఇక యుఎస్నే అడగాలని కూడా కౌంటర్. ఇది వెలుగు దినపత్రికలో చూసినాం. ఇక ఈనాడులో చూడుర్రి. మొత్తానికి గరిష్టానికి బంగారం 98,000 పలుకుతా ఉన్నది. మొత్తానికి బంగారం ధర పెరిగిపోతూ ఉన్నది. ఇక తదుపరి సిజేఐగా జస్టిస్ ఆర్ గవాయ్. మొత్తానికి ఆ 100 ఎకరాల్లో పరిస్థితిని పునరుద్ధరించండి. కంచగచ్చిబౌలికి సంబంధించి 100 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ చెట్లు నరికిరు కదా, ఆ చెట్లను మళ్ళీ పెంచి వన్యప్రాణులన్నింటినీ అందులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయరు. వన్యప్రాణులకు స్థావరాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయరు. మీరు కంచగచ్చిబౌలికి సంబంధించిన 400 ఎకరాలు అమ్ముకుంటారా, కుదబెట్టుకుంటారా, లీజ్కి ఇచ్చుకుంటారా, ఇక మీరు ఏమైనా చేసుకోరు, మాకు సంబంధం లేదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. చెట్లు నరికిన దాని మీదనే మేము ఫైట్ చేస్తూ ఉన్నాం, మేము మాట్లాడుతున్నాం. దాని విషయంలో జైలుకు పంపేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం, జైలుకు పంపించే పరిస్థితి కూడా వస్తుందని సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి ఇక షిబు జార్జ్తో ఎక్కడికి పోయింది, జపాన్ పోతానని చెప్పింది కదా, పోయినట్టున్నాడు జపాన్. రేవంత్ రెడ్డి సారు నువ్వు ఆ నవ్వులు చూడు, చిల్క నవ్వులు. ఇక ఈడ మంట పెట్టిండు, గల్లులకు బోరి లీడర్లంతా సిఎల్పి మీటింగ్ పెట్టిండు, లీడర్లందరికీ దిశానిర్దేశం చేసిండు. మనం ఇచ్చినటువంటి పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆ పథకాలు ఏంటి అంటే ముఖ్యంగా ఇంద్రమ్మ ఇల్లంట, రాజీవ్ యువ వికాస్ అంట, ఇంకేమున్నది సన్న బియ్యం ఇగో ఈ విషయాలన్నింటినీ తీసుకొని బొర్రి మీకు కొన్ని ఆయుధాలు ఇచ్చినా నేను జపాన్ పోయి జపాన్లో అట్లా తిరిగొస్తా, ఈ కత్తులన్నీ తీసుకొని ఈ ఆయుధాలు తీసుకొని మీరు ప్రజల్లోకి బోరి అప్పుడు ప్రజలు ఆ ఆయుధాలు మీరు ఇసురుతూ ఉంటే స్వీకరిస్తారా, లేకపోతే ఇసురిన ఆయుధాలు అందుకొని మళ్ళీ మీ మీదకి దాడి చేస్తారో నేను అక్కడి నుండి చూస్తా. ఒకవేళ మంచిగానే ఉందనుకో ప్రజల్లోకి వస్తా, లేకపోతే సరే డైరెక్ట్ చాంబర్కి వెళ్ళిపోతా. ఇగో ఇది రేవంత్ రెడ్డి చెప్పే ముచ్చట్లు ఇట్లా ఉన్నాయి. మొత్తానికి షిబు జార్జ్తో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. జపాన్లో భారత రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులు తేవడానికి పోయిందంట. ఉన్న పెట్టుబడులతో పనిచేయమంటే కొత్త పెట్టుబడులు వెనకపోయిండయా రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం బుధవారం జపాన్ చేరుకుంది. ఈయన మొత్తము ఆగమైపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకు అర్థమైతలేదు, పాలన ఎట్లా చేయాలో అర్థమైతలేదు. ఒక్క పార్టీ నుండి ఎమ్మెల్యేలు, ఇక్కడ బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు దండిగా ఉన్నారు, ఇక ఎంపీలు చూసుకుంటే బీజేపీ నుండి ఉన్నారు. 2 పార్టీలు తగ్గఫరిగా ఉన్నాయి. ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు. అసలు ఏం అర్థమైతలేదు ఆయనకు. తల మొత్తం నెత్తి పట్టుకునేటువంటి పరిస్థితి. ఎంపీలు సగం వాళ్ళు సగం వీళ్ళు ఉన్నారు. ఇక బీజేపీ ఎంపీలు అయితే అసలైనరు రేవంత్ రెడ్డి మాట, ఆయన దగ్గరికి పోరు, ఆయన మాటినరు. ఇక ఇందులో ముఖ్యంగా విషయం ఏంటంటే మంత్రి పదవుల విషయంలో కూడా మొన్న లొల్లీలు జరుగుతూ ఉన్నాయి, ఇప్పటికి కూడా లోపల గుసగుసలు జరుగుతూ ఉన్నాయి. ఇచ్చిన మంత్రులు కూడా ఎట్లున్నారంటే రేవంత్ రెడ్డి మాట వినట్లేదు. ఏమనంటే రాహుల్ గాంధీకి ఫోన్ కొడతా ఉన్నారు, మీరు రేవంత్ రెడ్డి చెప్పినట్టు మేము విననే విన్నాం, ఈ మౌనం పొంగులేటే చెప్పిండు, రెవెన్యూ శాఖ పొంగులేటికి అప్పచెప్పారు. ఆయన ఏం చెప్తుందంటే రేవంత్ రెడ్డి చెప్పినా ఈయన, ముత్తాత వచ్చి చెప్పినా ఈయన, నా శాఖని నేను ఎట్లా చేసుకోవాలని అట్లా చేసుకుంటా అని చెప్పిండు. శ్రీధర్ బాబు అట్లే ఉన్నది. బట్టి విక్రమార్క ఒక్కడే పాపం రేవంత్ రెడ్డిని పట్టుకొని ఉంటుండు, ఎందుకంటే ఆయన చాలా మంచోడు ఉన్నట్టున్నాడు. ఆయన ఒక్కడు మాత్రమే రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని ఆయన ఎటు పోతే అటు పోతా ఉన్నాడు, సానుభూతి ప్రకటిస్తూ ఉన్నాడు. ఇకపోతే తనకి జపాన్లో భారత రాయబారి షిబు జార్జ్తో భేటీ అయింది. టోక్యోలోని 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఇండియా హౌస్లో ఈ సమావేశం జరిగింది. ఇక షిబు జార్జ్ వారికి విందు ఇచ్చారు, రేవంత్ రెడ్డికి విందు కూడా ఇచ్చిందట. పలు అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ ఎంపీ కేర్ రఘువీర్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి అయినటువంటి శేషాద్రి, టీజీఐఐసి ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, మెట్రో ఎండి ఇక ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు డిఎంకే ఎంపీ మొత్తానికి కనిమొళి, మాజీ ఎంపీ నెపోలియన్ కూడా పాల్గొన్నటువంటి అంశం. వీళ్ళందరూ పోయిర్రంట. మరి రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదట, మరి ఏం మాట్లాడుతుండో ఏమో అక్కడ. మరి ఇంగ్లీష్ రాకపోయినా కానీ మరి వాళ్ళు లేకపోతే ఆయన మరి వాళ్ళతో చర్చలు కూడా కొనసాగాడ. వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా, పక్కపొంటి వాళ్ళు ఉంటేనే పని జరుగుతుంది, లేకపోతే మరి ఆగమైపోతుంది మళ్ళీ. ఇక జేఈ మెయిన్ ర్యాంకుల విడుదల రేపు ఇవాళనేనట. జేఈ మెయిన్ ర్యాంకుల విడుదల ఇవాళ జరగబోతున్నది. జేఈ మెయిన్ ర్యాంకులను గురువారం జాతీయ పరీక్షల సంస్థ మొత్తానికి విడుదల చేయనుంది. గత జనవరి ఇటీవల జరిగినటువంటి 2 విడుదల పరీక్షల్లోని ఉత్తమ స్కోర్ను కూడా పరిగణలోనికి తీసుకుని ర్యాంకులు కేటాయిస్తున్నారట. మొత్తానికి ర్యాంకులు కేటాయిస్తున్నామని చెప్పినటువంటి అంశం.
ఇక తుది విడత పరీక్షల ప్రాథమిక కీ పైన మధ్యంతరాలు మొత్తానికి అభ్యంతరాల సమర్పణ గడువు ఆదివారం అర్ధరాత్రిలో ముగిసింది. ఇక అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించి తుది కీతో పాటు ర్యాంకులను కూడా వెల్లడిస్తారు. ఇక కేటగిరీల వారీగా కట్ ఆఫ్ స్కోర్ను కూడా నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మంది జేఈ అడ్వాన్స్డ్కు ఇక అర్హత సాధించినట్లు కూడా ప్రకటిస్తారు. అంటే వారు మాత్రమే మే 18వ తేదీన జరిగేటువంటి జేఈ అడ్వాన్స్డ్ రాసేందుకు కూడా అర్హులంట. ఇకపోతే పర్యావరణ ప్రభావంపై సరైన మదింపు జరగాల్సిందే అంటూ సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించకుండానే ప్రాజెక్టా. ఇక మధ్యంతర నివేదికలో కేంద్ర సాధికార కమిటీ కోర్టు ఆదేశాలను పాటిస్తాం, ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేస్తాం. మంత్రి శ్రీధరబాబు 400 ఎకరాల గురించి కోర్టు ఉద్దేశాలను మేము పాటిస్తాం, పాటించకపోతే నీ పని అవుతుంది. మరి కోర్టు చెప్పి నువ్వు పాటించేదేంది? అది పక్క కోర్టు ఇచ్చింది నివేదిక. మీరు అడ్డగోలుగా తెలంగాణ పోయి బుల్డోజర్లు దింపి చెట్లను నరికేసి మా ఇష్టరాజ్యం చేస్తామంటే ఎవరుకుంటారు? సుప్రీంకోర్టు చెప్పేసింది ఆ 400 ఎకరాలు మీరు ఏమైనా చేసుకోరు, ఆ చెట్లు నరికిన దాని గురించి మేము మాట్లాడుతున్నామని చెప్తే ఈయన చెప్తా ఉన్నాడు కోర్టు ఆదేశాలను మేము పాటించాల్సిందేనా. మన కొత్తగా చెప్పుడేందో పాటిస్తామని. ఒకసారి పాటించమని చెప్పు మరి. కోర్టు ఆదేశాలను మేము పాటించం అని చెప్పు మరి. ఇక అనుమతులన్నీ తీసుకున్నాకే పనులు చేపట్టాం. ఏమి అనుమతులు తీసుకున్నారు? అనుమతులన్నీ తీసుకున్నాకనే పని చేపట్టిరట. ప్రస్తుతం 50,000 కోట్లతో 1,00,000 ఉద్యోగాల కల్పనకు కృషి సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో సిఎస్ వెల్లడి. ఇక కోర్టులు వక్ఫాగా ప్రకటించినటువంటి ఆస్తులన్నీ రద్దు చేయొద్దు. కోర్టులు వక్ఫాగా ప్రకటించిన ఆస్తుల్ని రద్దు చేయొద్దు. ఇక ముస్లిమేతరుల బోర్డులో మొత్తానికి ఎక్స్ అఫీషియో సభ్యులుగా మాత్రమే ఉండాలి. ఇకపోతే ఎండాకాలం గట్టిగా ఎండలు భారీగా కొడుతూ ఉన్నట్టున్నాయి. అక్క చేతు నెత్తి మీద పెట్టుకున్నది, కళ్ళజోడు పెట్టుకుని మొత్తం చూపెడతా ఉన్నది. వేసవి అనగానే కాటన్ దుస్తులు ధరిస్తుంటాం, గొడుగును వెంట తీసుకెళ్తుంటాం. ఇక చర్మానికి మొత్తానికి సన్ స్క్రీన్లు కూడా పూసుకుంటాం. వీళ్ళు చర్మానికి అన్ని పూసుకుంటారు కాబట్టి ఇంత మంచిగా ఉంటారు. మా పల్లెటూర్లలో ఏది పూసుకోరు, ఇంత బట్టపైకి మీద వేసుకొని పోవాలి. ఇక ఓ జ్వరబొంతనో లేకపోతే సంచియో ఏదో ఒకటి నెత్తి మీద వేసుకొని పోతే అయిపోతుంది. మీరేమో అందం ఖరాబ్ కావద్దని హైదరాబాద్లో అనేకమైనటువంటి క్రీములు పూసుకుంటారు. మాకు ఏ క్రీమ్ లేదు దిక్కిడ, ఇంత బర్రెబెండ తప్ప ఏం లేదు మాకు. ఇక చర్మానికి సన్ స్క్రీన్లు పూసుకుంటాం, పానీయాలు ఎక్కువగా తీసుకుంటాం, మేము నీళ్ళే తాగుతాం. ఇక ఉష్ణోగ్రతలను తట్టుకోవాలంటే ఒంటికి చలువ చేసే ఆహారము అవసరమే. ఈ మొత్తానికి ఎండల్లో ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఏమి తినాలి, వేటికి దూరంగా ఉండాలి తెలుసుకుందాం. ఓకే, ఇక 27,000 కోట్ల పెట్టుబడులు. కట్ చేసినా 27,000 కోట్ల పెట్టుబడులు. ఇక 5,600 మెగావాట్ల హరిత ఇంధన ప్లాట్లు 2 సంస్థలతో. ఇక మొత్తానికి రెడ్కో ఒప్పందం 2035 నాటికి 40,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి చేస్తూ ఉన్నాడు. మొత్తానికి బట్టి సమక్షంలో ఒప్పంద పత్రాలను ఇక రేవంత్ రెడ్డి దేశాలు తిరగబోయింది కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరై అంటే బట్టి విక్రమార్కనే. ఇప్పుడు ఈయనకే పూర్తి అధికారాలు, పూర్తి బాధ్యతలు. ఉప ముఖ్యమంత్రికి బట్టికే. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి కాబట్టి ఆయన లేడు, ఆయన జపాన్ పోయిండు. ఇప్పుడు ఈయననే చూసుకోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఆయన్నే చక్కబెట్టాలి. చిత్రంలో మంజుదార్, సందీప్ కుమార్, ఇక సుల్తానియా. మొత్తానికి రాష్ట్రంలో 2035 నాటికి 40,000 మెగావాట్ల హరిత ఇంధనం ఇక గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ ప్రణాళిక అమలులో భాగంగా జనవరిలో మొత్తానికి క్లీన్ అండ్ గ్రీన్ పవర్ ఇక పాలసీని కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఇక రాజేంద్ర నగర్లోని మొత్తానికి తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి సమక్షంలో 27,000 కోట్ల పెట్టుబడులు కూడా పెట్టడానికి మొత్తానికి రెడ్కోతో ఈకోరెన్ ఇక ఎనర్జీ కూడా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇక జీపీఎస్ రెన్యువల్. ఇది అవసరం లేదు వార్త. బట్టి విక్రమార్క మాకు ఇదేం అవసరం లేదు, కానీ రైతుల గురించి అయితే పట్టించుకోరు. ఈ జెన్కో బిన్కో ఇవన్నీ పక్కకు పెట్టి రైతులకు ఇచ్చేది రైతు బంధు, రుణమాఫీ, వాళ్ళకు కావాల్సిన పనిముట్లు, ఇప్పుడు విత్తనాలు, ఇప్పుడు మళ్ళీ సీజన్ రాబోతూ ఉన్నది, వాళ్ళకు కావాల్సినటువంటి విత్తనాలు, ఆ ఎరువు సంచులు గివి అందించే ప్రయత్నం చేయాలి. ఆ జెన్కోలు గిన్కోలు తర్వాత మీరు చూసుకోరు అది.
ఇక మొత్తానికి చైనా పైన 245% సుంకాలు, మొత్తానికి బోయింగ్ విమానాల ఆర్డర్ల తిరస్కరణ, అరుదైనటువంటి ఖనిజాల ఎగుమతి నిలిపివేతకు కూడా అమెరికా మొత్తానికి ప్రతీకారం. ఇకపోతే ఇంటర్ ఆర్ట్స్ భాషా సబ్జెక్టుల్లో అంతర్గత మార్కులు, ఇక సైన్స్ గ్రూపుల్లో ప్రథమ సంవత్సరంలోనూ ప్రయోగ పరీక్షలు, ఇక సర్కారుకు ఇంటర్ బోర్డు ప్రతిపాదన, మొత్తానికి ప్రభుత్వ నిర్ణయం పైన ఉత్కంఠ. ఇకపోతే మహబూబాబాద్ మండలం పర్వతగిరి శివారు సోమ్లా తండా అయినటువంటి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తున్నటువంటి రైతు కుటుంబం అకాల వర్షాలతోని. ఈ అకాల వర్షాలు ఇట్లా రైతుల్ని రేవంత్ రెడ్డి పీక్క తింటుండంటే ఈ అకాల వర్షాలు వచ్చి ఇంకా ఆగం చేస్తూ ఉన్నాయి. అన్నదాతల కన్నీటి రాసులు. దేశానికైనా రాష్ట్రానికైనా వెన్నుముకనే రైతులు. రైతులు మంచిగుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. మరి రైతులకు పని చేయాల్సింది పోయి ఆయన ఎంతసేపు 400 ఎకరాలను కబ్జా చేసే ప్రయత్నం. అందులో ఏమో కడతా, ఏకో పార్కో పీకో పార్కో ఏదో కడతారంట. లగచర్లలో ఓ కథ, లగచర్లలో ఓ కథ. ఇకపోతే మూసి ప్రక్షాళన పేరుతో దాన్ని కూడా బుల్డోజర్లు పెట్టి ఆడ కూడా గందరగోళం. అసలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మొత్తానికి రేవంత్ రెడ్డి సెన్సేషనల్ అయిపోదాం అనుకుంటుండా ఏంది? ఇక కన్నీటి రాసులు. తేమ తాలు పేరిట కొనుగోలు కేంద్రాల్లో జాప్యం. ఇక అకాల వర్షాలకు తడిసిపోతున్న ధాన్యం కాపాడుకుందామన్నా ఇక పట్టాలు కరువు. ఇక మొత్తానికి పట్టాలంటే కవర్లు, కొర్రీలు భరించలేక మిల్లర్లకు విక్రయం. ఇక ఈ తిప్పలన్నీ భరించలేక ఆ మిల్లర్లకు అమ్ముకుంటూ ఉన్నారట. అకాల వర్షాలు ఆగం చేస్తూ ఉన్నాయి, రేటు చక్కగా లేదు, పడిగాపులు గాయాలి, ఎన్ని రోజులు ఈ తన్లాట అని ఇంత మిల్లర్లకు అమ్ముకుంటున్నారట. ప్రభుత్వం కొనే పరిస్థితి లేదు. వాళ్ళు కొనే వరకు అలా తేముందని, వడ్ల పొట్టు ఉన్నదని, ఈ పొట్టు పొల్లు మన్ను మసనం ఉందని కాలం గడుపుతున్నారు. ఎండబోయిర్రా తేమున్నది ఇది ఇవన్నీ చెప్తా ఉంటే రైతు ఎన్ని రోజులు ఉంటారు చెప్పు మార్కెట్లో? ఇక అడవిని పునరుద్ధరిస్తారా, ఇక జైలుకి వెళ్తారా? కంచగచ్చిబోలుకు సంబంధించి దాన్ని జర పునరుద్ధరణ చేస్తారా, లేకపోతే జైలుకి పోతారా? పీకేసిన చెట్లు ఎట్లున్నాయో గట్లా పెట్టమంటే అయ్యేపు కోర్టు. పెద్ద పెద్ద చెట్లు ఎట్లయితే వీకిరో వీటిని గట్లే పెట్టురు అంటే బరాబరి సెట్ అయిపోయేది వీళ్ళకు. కూల్చివేతల సమర్థనకు బదులు పర్యావరణం పైన దృష్టి పెట్టండి. కంచగచ్చిబౌలి భూముల్లో హరిత విధ్వంసంపై సుప్రీంకోర్టు నిప్పులు. మొత్తానికి ఇక అక్కడ ఆర్థిక దోపిడీ. కంచగచ్చిబౌలి భూములపై నివేదికలో స్పష్టం చేసినటువంటి కేంద్ర సాధికార కమిటీ ఆర్థిక దోపిడీ అట. 400 ఎకరాల తాకట్టు వేలంపైన స్టే విధించాలి. ఇక మొత్తానికి చట్టాల ఉల్లంఘన అక్రమాలపైన విచారించాలి. మార్గదర్శకాలను మొత్తానికి కాదని పర్యావరణ విధ్వంసం, మినహాయింపుల మొత్తానికి ఘాటున అనేక చెట్ల నరికివేత ఘాటున. ఇక వ్యతిరేకతను అడ్డుకునేందుకు పోలీస్ ఆపరేషన్. వర్సిటీ భూముల్లో అరుదైనటువంటి జీవ వైవిధ్యం. ఇక శిలలు. ఇక రికార్డుల ప్రకారం 400 ఎకరాలు మొత్తానికి హెచ్సియువే. రికార్డుల ప్రకారం 400 ఎకరాలు హెచ్సికి సంబంధించిందేనట. టీజీఐఏసీకి ఇంకా యాజమాన్య హక్కు రాలేదు. ఇక మొత్తానికి పీసీబీ సిఎఫ్ఈ అనుమతులను కూడా రద్దు చేయాలి. ఖాళీ భూములను సున్నిత జోన్గా గుర్తించాలి. ఖాళీ భూములు ఎక్కడైతే ఉన్నాయో వాటిని సున్నిత జోన్గా గుర్తించాలట. ఇక సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించినటువంటి 69 పేజీల నివేదికలో కేంద్ర సాధికార కమిటీ 4 వారాల్లో తుది నివేదిక ఇస్తామని కూడా వెల్లడి చేస్తున్నటువంటి అంశం. ఇక స్మితా సబర్వాల్ చాలా పనులు మస్తుగా చేస్తూ ఉంటాయి. ఆమెకి ఏ బాధ్యత ఇచ్చినా పూర్తి చేస్తూ ఉంటుంది. ఈమె మన మెదక్లో కూడా పనిచేసినటువంటి కలెక్టర్తో కేసీఆర్ ఏం చేసినట్టుగా స్పెషల్గా ఆమె మంచి వర్క్ చేస్తున్నదని కేసీఆర్ పర్సనల్ సెక్రటరీగా స్మితా సబర్వాల్ను నియమించుకున్నాడు. ఆ మధ్యలో ఈ ప్రాజెక్టులు అవన్నీ మొత్తం ఈమె పర్యవేక్షణలోనే జరిగినాయి. ఈమెనే దాని మీద రివ్యూ చేపట్టింది. హెచ్సిపై స్మితా సబర్వాల్కు పోలీసుల నోటీసులు అటాగు. ఈమెకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? హెచ్సియుపై వైరల్ అయినటువంటి ఏఐ గిబ్లీ ఫోటోను కూడా రిట్వీట్ చేశారని అభియోగం. ఈమె ఏదో వైరల్ చేసిందట ఏదో ఫోటోను. ఇకపై కార్టూనిస్టులపైన కేసులు పెడతారేమో. ఇక సౌత్ ఫస్ట్ ఎడిటర్ అనూష రవిసూద్. సుప్రీంకోర్టు తీర్పు సర్కారుకు చెంపపెట్టు. మొత్తానికి స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు పంపించారట. హెచ్సియుపై వైరల్ అయినటువంటి ఏబీ గిబ్లీ ఫోటోను రిట్వీట్ చేశారని అభియోగంతో మొత్తానికి ఆమెకు నోటీసులు పంపించారట. కంచగచ్చిబౌలిపై సుప్రీంకోర్టు ఇక ఆదేశాలు హర్షణీయం. ప్రభుత్వం
మొత్తానికి కళ్ళు తెరిచినటువంటి సాధికార కమిటీ రిపోర్ట్. ఇక ఇష్టరీతిన వ్యవహరిస్తే సమాజం, ఇక కోర్టులు ఊరుకోవు. ఇక ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందన. సుప్రీంకోర్టు తీర్పు సర్కారుకు చెంపపెట్టులాగా అయిపోయింది. మీరు ఇష్టం వచ్చినట్టుగా పోస్టు పెట్టి ఆ భూమిపైన ఇష్టం వచ్చిన రీతిలో ప్రయోగాలు చేస్తానంటే కోర్టు ఊరుకోదు, ప్రజలు కూడా ఊరుకోరని మొత్తానికి హరీష్ రావు చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే కేటీఆర్, ఇకనైనా ప్రభుత్వం విధ్వంసాన్ని ఆపాలి అంటూ కేటీఆర్ 400 ఎకరాలకు సంబంధించి మాట్లాడుతున్నటువంటి అంశం. ఇక హామీలపైన నిలదీస్తే లాఠీ చార్జ్. హామీలు ఎక్కడ పోయినాయని అడిగితే లాఠీ చార్జ్ చేస్తున్నట్టు పోలీసులు. మంత్రి పర్యటనలో పోలీస్ జులుం. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత. తులం బంగారం ఏమైందని మొత్తానికి జూపల్లిని నిలదీసిన ఎమ్మెల్యే వేముల. ఇక మొత్తానికి అరుపులు కేకలతో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ శ్రేణులపైనే మొత్తానికి లాఠీలతో విరుచుకుపడినటువంటి పోలీసులు. నిజామాబాద్ కలెక్టర్ సాక్షిగా దాష్టికం. ఇక పలువురికి గాయాలు. లాఠీ చార్జిని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన ప్రశాంత్ రెడ్డి. ఇక సమాధానం చెప్పకుండానే సభ నుంచి వెళ్ళిపోయిన మంత్రి. ఈ గందరగోళం, మా కళ్యాణ లక్ష్మి ఏమైపోయింది, షాదీ ముబారక్ ఎటుపోయిందని ఆ చెక్కుల పంపిణీలో అడిగినందుకు మొత్తానికి పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ మీద లాఠీ చార్జులు, దౌర్జన్యానికి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కేకలు, బెబ్బలు, పెడబొబ్బలు పెట్టిరట. ఇంత మంత్రి అక్కడ నుండి మెల్లగా జారుకున్నాడట. ఇక అలా లేనేలేడు. ఇక ఈ పంచాయతీ ఏందనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇకపోతే పాడి కౌశిక్ రెడ్డి అడుగుతూ ఉన్నాడు, ఆ 10 మంది సంగతి ఏంది, ఏది పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది సంగతి ఏంది. 21,093 మంది పరీక్షలు రాస్తే 21,103 మందికి రిజల్ట్ ఎట్లిస్తారు. అదనపు 10 మంది ఇక అదనపు 10 మందితో కాంగ్రెస్ నేత రాముల్ నాయక్ మొత్తానికి కోడలు ఉన్నారా. ఇకపోతే గ్రూప్ 1లో భారీ కుంభకోణం, కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇక సమగ్ర జ్యుడిషియల్ మొత్తానికి ఎంక్వైరీతో పాటు సిబిఐ విచారణకు కూడా ఆదేశించాలి. మొత్తానికి బీజేపీ నాయకులకు మూటలు వెళ్తున్నాయి, అందుకే సీఎంతో మొత్తానికి లాలూచిగా ఉన్నారట. లాలూచి. ఇక బీఆర్ఎస్ నేత హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలు. ఇక తులం బంగారం రేటు పెరిగిపోయింది. 25%, 240% చైనా పైన టారిఫ్ విధించారట. మళ్ళీ తెరపైకి ఎస్టీ వర్గీకరణ ఉద్యమం. ఎస్సీ వర్గీకరణ అయిపోయింది, ఇక ఎస్టీ వర్గీకరణ ఉద్యమం తెరపైకి వచ్చేసింది. ఎస్టీ ఉపకులాల వర్గీకరణకు పెరుగుతున్నటువంటి డిమాండ్. ఇక ఉద్యమానికి సిద్ధమవుతున్న ఆదివాసీ ప్రజా సంఘాలు. ఇక ఖమ్మం, వరంగల్ జిల్లాలో సన్నాహక సమావేశాలు. అందులో భాగంగానే నేడు ఇల్లందులో బహిరంగ సభ. ఇక సభలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం. రేవంత్ రెడ్డి ముట్టుకోక అటు ఎస్సీ వర్గీకరణ ముట్టుకున్నాడు, అట్లాగే ఎస్టీలు కూడా మాకు వర్గీకరణ కావాలంటారు. బీసీ రిజర్వేషన్ల పంచాయతీ లేనిదోటి పంచాయతీ ముంగడ పెట్టిండాయ. తడిసిన ధాన్యం ఏది పరిహారం, తడిసిపోయినటువంటి ధాన్యానికి పరిహారం ఏది. క్యాడ్బరీ జెమ్స్ల డోలో 650 వాడకం. ఇవే వార్తలు. మొత్తానికి మనం ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసినా పొద్దుగా లేస్తే పొద్దుగదాకా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మనం ఆలోచన చేయాల్సిందే. ఏది ఇస్తుందో ఏది ఇయ్యదో, ఎప్పుడు ఏం ప్రజలకు అందుతో ఎప్పుడు ఏం ప్రజలకు అందదో గందరగోళమైనటువంటి పరిస్థితి. వచ్చినప్పుడు తీసుకోండి, రానప్పుడు సపరేట్గా కూర్చోండి. ఇక